ఒక తలాంతు పొందిన వ్యక్తి దేవునికి భయపడి తలాంతును దాచిపెట్టాడు. ఇద్దరేమో 5 తలాంతులు పొందినవాడు ఏం చేశాడు? 5కు 5 సంపాదించి నమ్మకత్వాన్ని చూపించాడు. 2 తలాంతులు పొందినవాడు 2టికి 2 సంపాదించి నమ్మకత్వాన్ని చాటాడు. 1 తలాంతును పొందినవాడు ఏం చేశాడంటే భయపడ్డాడు. ఫస్ట్ ఇతనికి యజమానుని మీద ఉన్న నమ్మకం కంటే కూడా ఏముంది? భయం ఉంది. యజమానుని గురించి మంచి కంటే కూడా ఏమనుకుంటున్నాడు? చెడుకు అనుకుంటున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు 5 తలాంతులుగా తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు యజమానును చూసి భయపడలేదు. యజమానుడు కఠినుడని, యజమానుడు విత్తని చోట కోయవాడని, చల్లని చోట సమకూర్చుకునేవాడని చెడుగా ఆలోచించలేదు. యజమానుని గురించి వాళ్ళిద్దరికి మంచి అభిప్రాయం ఉంది. యజమానుని మీద నమ్మకం ఉంది, యజమానుని మీద గౌరవం ఉంది, యజమానుని మీద శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తీసుకున్న దాన్ని అలాగనే ఉంచక దానికి 2 అంతలుగా సంపాదించి యజమాను ముందు పెడితే ఈ ఒక్కడు మాత్రము యజమానుడు అంటే భయం, యజమానుడు అంటే విశ్వాసం లేదు, యజమానుడు అంటే కఠినుడని, యజమానుడు అంటే విత్తని చోట కోయివాడని, యజమానుడు అంటే చల్లని చోట సమకూర్చుకొని వాడని, మంచివాడు కాదని ముందే ఆలోచన చేసి తన మైండ్లో గూడు కట్టుకొని తన తలాంతును తీసుకెళ్ళి గుంట తవ్వి దాంట్లో పాతేశాడు. చాలామందికి దేవుని మీద విశ్వాసం కంటే కూడా భయం ఎక్కువ. దేవునికి భయపడద్దని కాదు, భయపడాలి. ఎప్పుడంటే ఏ విషయంలో భయపడాలంటే పాపము చేసే పరిస్థితులు నీ ఎదుటిన్నప్పుడు నువ్వు దేవునికి భయపడాలి, అంతేగాని మిగతా సమయంలో భయపడకూడదు. ఏదైనా తప్పు నీ ద్వారా జరిగే పరిస్థితి వచ్చినప్పుడు అమ్మో నేను దేవుని బిడ్డని, అమ్మో నేను రక్షణ పొందాను, అయ్యో నేను బాప్తిసం తీసుకున్నాను, అయ్యో నేను సంఘానికి వెళ్తున్నాను, నేను బల్లలో చేవేస్తున్నాను, ఇది నాకు తగదు, ఇది నేను చేయకూడదు, ఇది వాక్యంలో లేనిది, ఇది నా ప్రభువు చెప్పలేదు, ఒకవేళ ఇది చేస్తే దీనికి కఠినంగా శిక్ష, దీనికి పరిణామం తీవ్రత అది వేరే ఉంటుందని అప్పుడు భయపడాలి. కానీ కొంతమంది ఊకొని దేవుడు అంటే భయం, చర్చికి రావాలంటే భయం, కొంతమందికి విశ్వాసం ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు. దేవుని మీద నమ్మకానికి బదులు, విశ్వాసానికి బదులు అపనమ్మకము, అవిశ్వాసాన్ని కనుపరిచేవారు లేకపోలేదు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు యజమానుడు కఠినుడు అనుకున్నాడంట. దేవుడు కఠినస్తుడని ఎంతమంది ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా మేలు జరుగుతున్నామో సంకలు కొట్టుకుంటా, అమ్మ నాకు మేలు జరిగింది. ఏదైనా చిన్న కష్టం వచ్చి చిన్న నష్టం జరిగింది అనుకో, దేవుని మీద వేరే అభిప్రాయం మారిపోద్ది.